మళ్ళీ బయలుదేరాడు. ప్రజలు అమాయకంగా కాంగ్రెస్ ఓటేసిరట. ప్రజలట అమాయకంగా పోయి ఓటేసిరట. అంటే ప్రజలు అంత అమాయకులా? ప్రజలంత అమాయకులా? ఇప్పుడు బాధపడుతున్నారట. అంటే నీకు ఓటేనందుకు బాధపడుతున్నారా, కాంగ్రెస్ ఓటేసినందుకు బాధపడుతున్నారా? మరి అది కూడా చెప్పరాదిగా. మాకు ఓటేయనందుకు బాధపడుతున్నారు ప్రజలు అంటే నువ్వే తప్పు చేయకపోవడం వల్లనే ప్రజలు ఆడ కాంగ్రెస్ కనబడదని కాంగ్రెస్ ఓటేసిరా? అదేమన్నా ఆటనా లేకపోతే ఇంకేమన్నా? చూద్దాం ఇట్లా ఇసిరేసి చూద్దాం అది పడుతుందో పడదో అనేదో మనం జాతరలకు పోయినప్పుడు వేస్తాం కదా ఇట్లా, అట్లాంటిది అనుకుంటున్నారా మీరు ఏమైనా ఓటు అనేది? మీరు 10 సంవత్సరాలుగా ఎంత నాశనం వినాశనం ఎంత దుర్మార్గం విధ్వంసం చేస్తే ప్రజలు ఆ స్టెప్ తీసుకుంటారు? ఇవాళ తెలంగాణకి మీరు చేసిన పాపమే, లేకపోతే ఈ గతి ఎందుకు ఉంటుండే ఈ ప్రజలకి? ఈ పవన్ కళ్యాణ్లు ఇలా వ్యవహారం ఇంకెందుకు ఇక్కడ ఉంటుండే? ఇవాళ మీరు కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. మీరు కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. నువ్వు ఆ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి అంటుండే ఆయన పవన్ కళ్యాణ్, చెప్పరా దానికి ఆన్సరు? నువ్వు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకుంటలేంది, నేను ఇక్కడ వచ్చి ప్రచారం చేయొద్దా రాజకీయం చేయొద్దా అంటున్నాడు. ఆన్సర్ చేయి పవన్ కళ్యాణ్కి. మీరు ఇంకా ప్రజలని తప్పుపట్టించి ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టి ఉపయోగం లేదు. మేము తప్పు చేసినాం, మా వల్ల ప్రజలు ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పండి. ఫస్ట్ మీ తప్పును మీరు ఒప్పుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ అడ్డదారిన గద్దెనెక్కింది. దేశమంతా వదిలించుకున్న దరిద్రం రాష్ట్రానికి పట్టింది. అంటే దేశంలో ఉన్న ప్రజలంతా కాంగ్రెస్ను వదిలించుకుంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు ఓట్లేసిరు కాంగ్రెస్కి, అంతేనా? వడ్డించిన విస్తర లాంటి రాష్ట్రాలను రేవంత్ కుక్కలు చింపిన విస్తరి చేసిండు. గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చిండేది అంటారు కదా సామెత. నువ్వు తిన్నావు, ఈయన తింటుండు. తెలంగాణకి ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి, వీళ్ళు 10 సంవత్సరాలుగా చేసిన లూటీ దోపిడీ అవినీతి దానికి సంబంధించిన కేసులు, దాని నుంచి బయటపడడానికి అరెస్టులు కాకుండా ఉండడానికి ఆ సంపద పోకుండా ఉండడానికి ఇక్కడ రేవంత్ రెడ్డితో అక్కడ మోదీతో కాంప్రమైజ్ అయ్యి మోకరిల్లిపోయి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీ కనీసం మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నది. ఇప్పుడు మీరు చేసిన వ్యవహారమే కదా అది. పుష్కర తెలంగాణ ముష్కరల పాలైందని కమెంట్. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అట. అంటే నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు 2.5 ఏళ్ళకే కథం అయిపోయింది. ఇట్లాంటి లీడర్లు ఉన్నంతకాలం